నమస్తే ఫ్రెండ్స్. ప్రపంచంలోనే మొదటి యూనివర్సిటీ మీకు తెలుసా? అది మన భారతదేశానికి సంబంధించింది. అవును, ప్రపంచంలో గొప్ప గొప్ప యూనివర్సిటీల కంటే ముందే ఓ యూనివర్సిటీ భారత్లో స్థాపించబడింది. అదే ఎంతో మందిని గొప్ప గొప్ప వ్యక్తులుగా మార్చిన నలందా యూనివర్సిటీ. పురాతన మగధ రాజ్యంలో అంటే నేటి బీహార్లో నలంద యూనివర్సిటీ 5వ శతాబ్దంలో స్థాపించబడింది. ప్రపంచంలోనే మొదటి నివాస విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధిగాంచింది ఈ నలంద యూనివర్సిటీ. కేవలం భారతీయులే కాక చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, శ్రీలంక మరియు ఆగ్నేసియాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులను ఈ యూనివర్సిటీ ఆకర్షించింది. ఈ విశ్వవిద్యాలయం 8వ శతాబ్దం 9వ శతాబ్దంలో పాల రాజవంశం ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది. ధర్మగంజ్ లేదా మౌంట్ ఆఫ్ ట్రూత్ అని పిలువబడే ఈ యూనివర్సిటీ యొక్క లైబ్రరీలో 9 మిలియన్ల చేతులతో వ్రాసిన తాళప్రత మాన్యువల్లు ఉన్నాయి. ఇది బౌద్ధ విజ్ఞానం యొక్క ప్రపంచంలోనే గొప్ప రిపోజిటరీగా మారింది. ఇక అసలు నలంద యూనివర్సిటీ ఎలా నాశనమైంది, ఎవరు నాశనం చేశారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. 1190లో టర్కీ ఆఫ్ఘన్ మిలిటరీ జనరల్ అయిన బక్తియార్ ఖిల్జీ కాల్పులతో ఈ యూనివర్సిటీ బలయ్యింది. వినాశనకరమైన అగ్ని 3 నెలల పాటు చెలరేగింది. బౌద్ధ జ్ఞానం యొక్క అత్యంత విలువైన సేకరణను నాశనం చేసింది. విధ్వంసం నుండి బయటపడిన కొన్ని మాన్యువల్ స్క్రిప్టులు ఇప్పటికీ లాస్ ఏంజల్స్ కౌంటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ మరియు టిబెట్లోని యార్లాంగ్ మ్యూజియంలో భద్రపరచబడింది. నలంద యూనివర్సిటీ పునరుద్ధరణ ఆలోచనలకు 2006లోనే పునాదులు పడ్డాయి. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం యూనివర్సిటీ పునర్నిర్మాణాన్ని ప్రతిపాదించారు. 2014లో ఆమోదం పొందిన ఈ యూనివర్సిటీ పునర్నిర్మాణం 2014లో దాని కార్యాచరణకు దారితీసింది. రాజ్గిర్ సమీపంలో తాత్కాలిక ప్రదేశం నుండి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2016లో రాజ్గిర్లోని పిల్జీ గ్రామంలో శాశ్వత క్యాంపస్ కు స్థాపన చేశారు. 2017లో నిర్మాణం ప్రారంభించబడింది. 2014 జూన్ 20న ప్రధాని మోదీ కొత్త క్యాంపస్ ను ప్రారంభించారు. ఇక నూతనంగా నిర్మించిన యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ యూనివర్సిటీ పురాతన వాస్తు సూత్రాలతో పర్యావరణానికి అనుకూలమైందిగా నిర్మించారు. దాదాపు 900 మంది విద్యార్థుల కోసం 40 తరగతి గదులతో కూడిన 2 బ్లాకులు, 550 మంది విద్యార్థుల కోసం 300 కంటే ఎక్కువ హాస్టళ్లతో కలిపి 2 ఆడిటోరియంలు, స్టోర్ కాంప్లెక్స్లు, మెడికల్ సెంటర్లు, కమర్షియల్ సెంటర్లు, ఫ్యాకల్టీ సౌకర్యాల కోసం 197 అకాడమిక్ హౌస్ యూనిట్లను ప్లాన్ చేయబడింది.